దేశభక్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో ఎన్సీసీ విద్యార్థులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని డీడీజీ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ గిరిపురంను ఎన్సీసీ క్యాడెట్లు దత్తకు తీసుకోవడం అభినందనీయమని సైలాని సంతోష్ వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నర్సింగ్ సైలాని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పవిత్ర నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మరియు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నగరంలోని కాలనీలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా తిరుపతి టెంపుల్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్సీసీ విద్యార్థులు ముందుకు వచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. భారతదేశంలోని 100 స్మార్ట్ సిటీలలో ఒకటిగా తిరుపతి నగరాన్ని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ షార్ట్ లిస్ట్ చేసి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, భూగర్భ పారుదల, తుఫాను నీటి పారుదల, గృహ నిర్మాణం, వినోద కార్యక్రమాలకు సంబంధించిన సౌకర్యాలు మరియు మోటార్ లేని రవాణా భద్రత వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు చేర్చడానికి పట్టణ మౌలిక సదుపాయాలు సమస్యలకు వినూత్న పరిష్కారాన్ని అందించడంలో చురుకైన పాత్ర ఎన్సీసీ పోషిస్తుందని చెప్పుకొచ్చారు. Cleanliness is next to godliness. So if Tirupati is clean, then the deity will be happy. Lord Venkateshwara will be happy to see Tirupati the cleanest city, and that is why it becomes important, why NCC has taken up, and why Giripuram, because Giripuram in the center of the city, slum area, we want to make it absolutely clean. Okay, and apart from being cleanliness and environmental, I am looking at it also a character building exercise. The involvement of youth of NCC will send a signal to the society, to the other youth. రోజు చాలా ఆనందంగా ఉంది. మన ఎన్సీసీ తరపున మన 37th వార్డు గిరిపురం ఏరియాని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో మనకి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ కార్యక్రమంలో దాన్ని జీరో వేస్ట్ వార్డ్ చేసే ప్రొసీజర్ మనం ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్తో కలిసి మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ జనాలకి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఆ వార్డులో జనరేట్ అయ్యే వేస్ట్ని ఆ వార్డులోనే రీసైకిల్ చేసి ఆ టోటల్గా ఆ వార్డు జీరో వేస్ట్ అయ్యేటట్టు ఈరోజు గిరిపురాన్ని ఒక ఐడియల్ వార్డుగా తిరుపతిలో తీసుకొని దాన్ని జీరో వేస్ట్ వార్డుగా సక్సెస్ చేస్తే రిమైనింగ్ వార్డ్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎన్సీసీ లాంటి వాళ్ళతో అండ్ ఎన్జిఓస్ వీళ్ళ సహాయంతో మాకు ఆ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ కండక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా 100% మనం తిరుపతిని అచీవ్ చేయగలుగుతాం జీరో వేస్ట్ సిటీగా తిరుపతి. సో ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మన ఎన్సీసీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో తిరుపతి మన ఇంటిగ్రిటీ అండ్ తిరుపతి స్పిరిచువాలిటీ మనం కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం.